పిల్లల కోసం చక్రాలు అయితే చేద్దాం అనుకొని ఇంక పిండి అయితే మొత్తం బావ అయితే మరబడుచుకొచ్చాడు. మొన్న అయితే క్యారెట్ ఇంకా బీట్రూట్ చక్రాలు చేశాను కదా, ఇంక ఇప్పుడైతే తోటకూర పాలకూర చక్రాలు అయితే చేయబోతున్నా. 2 పాలకూర కట్టలు, 2 తోటకూర కట్టలు. ఇవైతే శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రం కడిగేసిన తర్వాత ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం మెత్తని పేస్ట్ లాగా. తర్వాత ప్రాసెస్ ఎట్లా చేస్తాను ఏందని చెప్పేసి చూపిస్తాను మరి. ఓకేనా? పాలకూర తోటకూర కట్ చేస్తున్నావా? కట్ చేసి ఇంకా మిక్సీలో వేసి జ్యూస్ లా చేయడమే. ఉడకబెట్టాలా? చేదు ఉండిద్దేమో, అది పొసుల్లా ఉంటుంది కదా ఆకు. ఏం తేడా పడితే చేదు తింటారా? ఊరిక ఉడకబెట్టావా ఆకుకూర? ఉడకబెట్టిన తర్వాత జార్లు వేస్తున్నావా? తర్వాత పేస్ట్ వడకట్టే పని లేదు, ఇంకా బాగా గట్టిగా వేస్తున్నా. బాగా మెత్తగా మిక్సీ పడుతున్నావా? ఓకే. పిండి వంటల ఏర్పాట్లు మొత్తం రెడీ అయినాయా? మొత్తం రెడీ చేస్తున్నా బావా. అన్నీ రెడీ చేసుకున్నట్టేనా? ఓకే. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ముందు ఐటమ్స్ చెప్పు మొత్తం. నేను కూడా లాంగ్ వెళ్దాం. వీడియో నువ్వు ఎట్లా సర్దుకున్నా చూపిస్తాను. సూపర్గా ఉన్నాయి, అన్నీ బాగా సర్దుకున్నావు. అన్నీ వచ్చేసి బియ్యం పిండి, వాము, సాల్ట్, కారం, నెక్స్ట్ పాలకూర తోటకూర బాగా కడిగి శుభ్రంగా ఉడకబెట్టి పేస్ట్ చేసేస్తా. ఓకే. ఇది వచ్చేసి నార్మల్ చక్రాల్లోకి జొన్న పిండి, రాగి పిండి, రాగులు, ఆయిల్ ప్యాకెట్లు, శనగపిండి, ప్రీమియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిండిలో అయితే శనగపిండి వేస్తాను. శనగపిండి చింపే. రెండు కేజీలు అది చాలదా? ఒక్కొక్కటి కేజీ. ఇది కేజీ, నార్మల్ కేజీ. మళ్ళీ చేసే పని లేకుండా 2 నెలలు చేస్తుంది ఒకసారి. నెల కూడా రావుగా. మీరు నెలకు అనుకుంటాం, నెల కూడా రావు. పిల్లలే కాదండి, మేము కూడా తింటా ఉన్నాం. పని పోయి రావటం, ఖాళీగా ఉండలేక ఇవే తింటున్నాం. స్నాక్స్ లాగా. ఇదిగో సాల్ట్. ఓకే, సాల్ట్. తర్వాత కారము, ఆంధ్ర కారం కొంచెం తక్కువ వేస్తున్నా, ఎందుకంటే మా చిన్న ఇది తింటాడు ఎక్కువ. తర్వాత అది కూడా మిగిలింది కూడా ఇంకో చక్రాలు ఉండొద్దు. ఇంకో చక్రాలు. ఓకే. మొత్తం ఎన్ని రకాల చక్రాలు అండి? మా పిల్లలు మొత్తం కలిపేస్తున్నారు పిండిని. రాజుకుమార్ జాగ్రత్తగా. పిల్లడు బండుకున్నప్పుడు కానీ బావా కానీ అంటేనేమో లెక్క జామ లేకుండా ఉన్నాడు. వాము కూడా వేసేసింది. వాము కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఊరుకున్నానా ఒకసారి కలిపేసుకున్నా. రాజీ బావా మొత్తం కలిపేసావా? మొత్తం కలిపేసిన. పేస్ట్ వేసుకున్నా. పేస్ట్ వాటర్లో వేసుకొని రాజీ. వాటర్లో త్వరగా కలిసిద్ది. లేకపోతే గడ్డలు కట్టింది అనుకో, ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ ఉంటది. ఇవి వాటర్ వేయడం ఉన్నాయిగా. అన్ని నీళ్ళు లెట్ట కలుపుతాయి. తెపాలు తెచ్చాను చిన్నది. నీళ్ళు ఆ డబ్బాలో పోయి లేకపోతే తెప్పలేదు రాజీ. నీళ్ళు పోసినా వాటర్ పోయి ఒకసారి పేస్ట్ కలిసిద్ది. మొత్తం వేస్తావా? మొత్తం వేసేమో. ఒకసారి నీళ్ళు కలుపు. చాలు. పోయి మొత్తం కలిపి దాంట్లో వేస్ట్ చేయకుండా. రాజీ కలర్ కలిపినట్టున్నది కదా. సాస్ బాగా కూడా గోంగూర చక్రాలు అంటుండు. గోంగూర పచ్చగునిద్దని ఊరుకున్నానా? గోంగూర కాదు నాన్న, తోటకూర. రాజీ పోసుకుందాం మొత్తం. చికెన్ కలిసిందా? కోసే. పచ్చి చక్రాలు రయ్యి.
మొన్నేమో అమ్మ ఎర్ర చక్రాలు చేసింది, ఈరోజేమో పచ్చని చక్రాలు. రెడ్ చక్రాలు అయిపోయినాయి, ఇప్పుడు గ్రీన్ చక్రాలు. ఇష్టం సాస్ నీకు? ఇష్టం, మా పిల్లలకి వేయని ఇష్టం. బాగుంటాయి. మొత్తం వేసాము అంతవరకు గ్రీన్ చక్రాలు అయిపోతాయి కదా, ఓకేనా? తర్వాత నువ్వు మళ్ళీ ఏదో ఇదిగా మళ్ళీ బీట్రూట్ చక్రాలు చేస్తామని చెబుతుంటివి. మామూలుగా చేస్తావా? రాగి పిండి అన్న జొన్న పిండి వేసి చేసి చేయవు, కొత్త కొత్త చేస్తావు. చేస్తుందిలే. మీరు గోల్ చేయకుండా ఉంటే అమ్మ తొందరగా చేసి పెట్టింది మీకు, ఓకేనా? నీకు కూడా మిక్సీ గిన్నె మూత తీసుకోండి. మిక్సీ గిన్నె మూత. అది గ్రీన్ చక్రాల పిండి ఏది కలిపేసుకున్నాం. తర్వాత రాగి పిండి, జొన్న పిండి అన్ని కలిపి ఈ పిండి కూడా కలిపేసుకున్నాం. మరి నేను కూడా భారీగా హెల్ప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే చూడండి ఎంత పెద్ద పిండి. చాలా రెడీ. ఇంకా మొత్తం అలాగా ఫినిషింగ్ లాగా ఒక పక్కకు చేసామాట, ఆరిపోకుండా. దానిపైన నా కొడుకు చున్నీ కప్పుతున్నాడు. కప్పు నాన్న. ముందు మా పెద్దోడు కోసమే. స్కూల్కి వెళ్తున్నాడు, స్నాక్స్ స్నాక్స్ అంటా ఉంటాడు. రకరకాలుగా చేయాలి కదా. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కి పెడతావా నువ్వు? పెట్టు, మా మమ్మీ చేసింది అని చెప్పి, సరేనా? శనగపిండి పోసుకుంది. ఇది మామూలుగా ఒక వైట్ చక్రాలు, ఇవి నార్మల్. ఇంట్లో ఇంకా వీటికి దీనికన్నా ఇంకా బలం ఎక్కువ, ఎందుకంటే జొన్న పిండి రెండు కలుపుతుంది. ఎప్పుడు చేయలేదు, మళ్ళీ గట్టిగా వస్తాయేమో అని చెప్పేసి నేను కొంచెం తక్కువగా నేస్తున్నా. రాగి పిండి వేస్తే కొంచెం నలుపు వస్తాయేమో. నలిపి రావు, సరే కొంచెం వేస్తుంది. కలర్ అంటుకుంటా. సరే కానీ ఏమేదిలే. ముందు రంగు పక్కన పెట్టు, ప్రోటీన్ బలం అవి చూసుకోవాలి. ఒకసారి వాము అయ్యని ఇంకా ఏం వేస్తారు రాజు? వాము మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారుగా. చెక్కలో వేసేది డాల్డా. అసలుకి మామూలుగా మా అమ్మ ఎప్పుడు ఏమన్నా చేయాలంటే చెక్కలే ఎక్కువ చేసుకోమనిద్ది, ఎందుకంటే అవి ఒక 50 అట్లా పడతాయి దాంట్లో వేయాలంటే, ఒక వాయికి అయిపోతాయి. ఇవేంది ఒక వాయికి ఒక్కో చక్కెర ఉడికేది. లేట్ ఎక్కువగా పడితే త్వరగా లేట్ అవుతాయి. నీ ఓపిక హ్యాట్స్ ఆఫ్ కొట్టాలమ్మ తల్లి. సాల్ట్ కారం వేసుకున్నాం. చాలా ఓపిక రాజకుమారికి. కొంతమంది ఏమంటున్నారంటే రాజకుమారి నాని నీకు దొరకటం చాలా అదృష్టం అంటున్నారు. నువ్వు ఏడ దొరికా నాకు? వైకల్లు గుంటూరు జిల్లా శేలాపురం మండలంలో ఒక పల్లెటూరులో దొరికాయి నాకు. మాది కూడా ఆ ఊరిలే అండి, ఇద్దరిది ఒకే ఊరు. మా మేనత్త కూతురని చెప్పేసి చేస్తున్నాను అనమాట. అన్ని అర్థం చేసుకునే గల భార్య ఉండిద్దని. అట్నే దేవుడు అనుగ్రహించాడు దేవతని. దేవత నా చిన్ని దేవత, అందాల దేవత, అప్పుడప్పుడు రాక్షసి దేవత. అది లేకపోతే మాత్రం ఏంది గడ్డం వచ్చింది నీకు? గ్రీన్ గడ్డం పిండి పోసుకున్నా. నేను ఎప్పుడు పోసా? ఓకే, మొత్తం కలిపేసుకున్న తర్వాత నూనె పోసుకుంటా. దీంట్లో నూనె ఎందుకు పోస్తారు? వాటర్ తీసుకురాపో. అబ్బా, నాకు ఎన్ని పనులు పెడుతుందో. వీడియో అయిపోయిన తర్వాత నేనే అన్ని పనులు చేస్తుంది. సరే తీసుకొస్తాలే. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి గనగన మండించి చేద్దామండి మరి చక్రాలు. మీ అడ్రస్ చెప్పండి. మీ అడ్రస్ చెబితే రాజకుమారి పంపించిద్ది పిండి వంటలో. పంపిస్తా అండి. అన్ని ప్రాపర్గా అయితే రెడీ చేసుకున్నాం. ముందు కట్ల పొయ్యి అయితే మండించి తర్వాత ఇంకా పుల్లలు పెట్టేసాము. పుల్లలు పెట్టిన తర్వాత పొయ్యి చూడండి గంగన మండుతూ ఉంది. ఇంకా 2 కేజీలు నూనె కూడా పోసేసాము. పోసేసిన తర్వాత మనకి గ్రీన్ పిండి అలానే వైట్ పిండి కొంచెం బ్రౌన్ రంగులోది రెండు రెడీ అయిపోయినాయి. ఇంకా త్వరగా దీంట్లోకి ఎక్కించేసుకొని త్వరగా చేసేయాలి. బొడ్డు ఏడుస్తామని చెప్పేసి రాజకుమార్ తీసుకుంది. ఆ లోపల నేను కూడా చేస్తూ ఉంటాను. ఫస్ట్ గ్రీన్ చక్రాలు చేద్దాం, తర్వాత ఇవి చేసుకోవచ్చు. నూనె వేడిన తర్వాత ఎందుకు బాగా ఏడుస్తున్నావు? అబ్బా, ఎవరి కోసం? ఇగండి గ్రీన్ కలర్ చక్రాలు అయితే ఉడుకుతా ఉన్నాయి. ఈ విధంగా అయితే చేసేసాం. ఇవాళ కష్టం అంతా మా అయింది అనమాట.
చేసుకున్నాక తప్పదుగా. అబ్బా ఏం చేసుకున్నాక చక్రాలా నన్న రెండు చేసుకున్నాక ఈ చక్రాలు చేసిన తర్వాత తప్పదండి ఏదైనా ఇప్పటికి. అబ్బా ఇది వాళ్ళ కూతురు గిన్నెకి తోడుకుంటుంది. ఆ విధంగా చక్రాలు అయితే చేస్తా ఉన్నాం. బాబు అయితే పిండి పెడతా ఉన్నాడు. పొయ్యి శేఖర్ నాకైతే మామూలు శేఖర్ రావట్లేదు అనమాట. అయ్యో ఇప్పుడేనండి వచ్చింది. పిండి కలిపేసి మా చిన్నయ్య పొయ్యి దగ్గరకు వస్తున్నాడని చెప్పేసి చిన్నయ్య నిద్ర బుచ్చేసి వచ్చా. సరిపోద్దిగా చాలు కానీ గబగబ కానీ బావా నువ్వు తీస్తే ఇంకా వేయడమే. చాలు కట్టపోయి మీద గనగన మండుతావు. చక్కగా త్వరగా రెడీ. కళ్ళు కూడా ఎర్రంగా వస్తున్నాయి అసలుకి. మామూలుగా కాదు. రాజు కోసం ఎంత పని చేస్తాం. రాజు తినేది ఎక్కువ. అబ్బా నిజమే. సరిగా పెట్టు గన్ను. చూడు చూడు మళ్ళీ నూనె లాగుతుంది. అదే తీ ఎటి చల్లి కరవది. గ్రీన్ స్నాక్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అంటే ఎప్పుడైనా చేసుకున్నారా మా భార్య లాగా కొత్త కొత్త వింత పిండి వంటలు? మన బీట్రూట్, ఈరోజు ఆకుకూర, రేపు మటన్ చక్రాలు. మటన్ చక్రాలు చేయరాజు. చికెన్ చక్రాలు రేపు చేద్దామా? ఖచ్చితంగా. అవునండి, మటన్ చక్రాలు, ఎంతమంది చేయమని చికెన్ చక్రాలు కామెంట్ చేయండి. ఎంతమంది చేయమంటారు కామెంట్ మీరు లైక్ కొట్టనండి. ఒక 500 లైకులు కంప్లీట్ అయిన మాత్రం ఖచ్చితంగా చికెన్ చక్రాలు రాజు చేసిద్ది. ఓకేనా? 500 లైకులు ఖచ్చితంగా వచ్చేస్తాయిలే ఒక నైట్గా. 500 లైకులు రావడం, ఎమ్మని చికెన్ చక్రాలు చేయడం. ఎందుకు ఇంకా అలాగా అండి. మొత్తం రెడీ అయింది, చూద్దాం. ఇంకా పిండా పెడతా ఏదో వెతిగా. సాయంత్రం 6, 7 అయితే రాజే. కొంచెం కూడా కదల్లా, ఇంకా చేయాల్సింది చాలా ఉండే. తప్పదు ఇంకా చేసేటప్పుడు కదలో కానీ తింటే వారానికి కూడా కదలదు. అంతే, ఏదైనా తినక కొండైనా కరిగిద్ది. గంట నుంచి అడుగుతున్నా. మంచిగా తీసుకొస్తా ఉండు. మీ తమ్ముడు వచ్చాడుగా. తాయేసు మెక్కకుండా మంచిగా తీసుకురాపో. ఎంతవరకు వచ్చింది చక్రాలు? ఏ మొహం గ్లో వచ్చేసింది రాజీ. వచ్చినాయా? సరే కానీ మరి ఇంకా మీ తమ్ముడు వచ్చాడుగా, హెల్ప్ చేస్తా ఉంటాడులే. వాడు పిండి వేస్తా ఉంటాడు. పని చేయండి. ఏం రౌండ్ రానికుండా మొత్తం తిప్పుతా ఉన్నావు. సెగొచ్చింది చేతికి. ఇంచేపా తిప్పేది. వచ్చిందా జాగ్రత్త వస్తానే వస్తాను ఉండాలి. గట్టిగా వత్తు ఏమన్నా అంచులేమిటే వేసావు. మంట రాకేం వచ్చిందిరా. దీంట్లో చేతితో ఇట్లా ముద్దలు చేసుకుని వేస్తారు. రౌండ్గా ఈ పని బాగుంది. రాజేష్ గడి పని కొత్త చేస్తున్నాయి తమ్ముడు. మనం చేతుల నిండా పోసుకున్నాం. ఐస్ క్రీమ్ వాడుతున్నాడు. ఐస్ క్రీమ్ బండి పెట్టేస్తా పోరా మెక్కైనావు. సాయంత్రం అయింది. మధ్యాహ్నం ఎప్పుడో 1 గంటగా 2 గంటలకు మొదలు పెట్టాం. టైం వచ్చేసి 6 అవుతుంది. ఎంతవరకు వచ్చింది? గ్రీన్ చక్రాలు అయిపోయినాయా లేదా? గ్రీన్ చక్రాలు అయిపోయి రాగిపిండి చక్రాలు వేస్తాను. రాగిపిండి చక్రాలు, రాగిపిండి, జొన్నపిండి, బియ్యం పిండి. ఏం థమ్స్అప్ ఏం తాగుతావా? మా తమ్ముడిని పంపించా. అదే పోయి కానీ చేస్తున్నా 2-3 గంటలు అవుతుంది చేసా. సరే మా అబ్బాయి వెళ్ళాడు తీసుకురావడానికి. ఓకే, ఇంకొక గంట అయితే అయిపోయింది కదా. మామూలు చక్రాలు చాలా రకాలు వేస్తున్నారే. సరేలే మరి, పిల్లోడికి రోజు ఇబ్బంది పడకుండా వాడి స్నాక్స్ తీసుకుని వెళ్తారు. కురుకురే ప్యాకెట్లు అవన్నీ తినకూడదు. ఇంట్లో అయితే బెస్ట్.
ఓకే మళ్ళీ సూపర్. మళ్ళీ చేసే పని లేకుండా మొత్తం ఒకసారిగా చేస్తున్నా. మళ్ళీ అంటే ఒక సంవత్సరం దాకా చేయకుండా ఉంటుంది ఇంకా. నెల వస్తాయా? 20 నెలలు వస్తాయి. ఈ నెల వస్తాయిలే. 3 డబ్బాలు అయినాయి. రాజీ కష్టానికి ఒక లైక్ చేయండి అండి. నీ కష్టం కూడా కలిసిందిగా. సూపర్.